చూద్దాం. పలాస హిట్ అండ్ రన్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ రిలీజ్ అయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అంపోలు జైలు నుంచి ఆరవ్ వర్మ సిద్ధార్థ బయటకొచ్చారు. ఈ కేసులో 16 రోజులుగా ఆరవ్ సిద్ధార్థ్ అంపోలు జైల్లో ఉన్నారు. జైలు నుంచి వచ్చినటువంటి ఆరవ్ను చూసి సీదిరి భార్య ఎమోషనల్ అయ్యారు. జైలు నుంచి రిలీజ్ అయినటువంటి ఆరవ్ను ధర్మన ప్రసాద్ కొడుకు రామ్ మనోహర్ నాయుడు పరామర్శించారు. దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఎటకేలకు ఇటు ఆరవ్ సిద్ధార్థులు జైలు నుంచి బయటకు వచ్చారు. సో డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో A1 A2గా ఉన్న ఆరవ్తో పాటు సిద్ధార్థ త్యాడి వీళ్ళిద్దరూ కూడా గత 16 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అంపోల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఎట్టకేలకు కోర్టు వీళ్ళిద్దరికి కూడా బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు ఉదయం అంపోల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అటు సీదిరి ఫ్యామిలీ, ఆయన భార్యతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా జైలుకి వెళ్లారు. ఆ టైంలో కొడుకు 16 రోజులుగా దూరంగా ఉండడంతో ఆ తల్లి వెంటనే ఆ కొడుకుని పట్టుకుని ఎమోషనల్ అయిన సీన్ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రజెంట్ సీదిరి కూడా ఈ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన చూసేందుకు రేపు జగన్మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏం జరగబోతుంది? ప్రసాద్, ఇక్కడ కూటమి నేతలు కావాలనే అటు సీదిరి ఫ్యామిలీని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు అంటూ చెప్తా ఉన్నారు. వైసీపీ నేతల స్టాండ్ ఏంటి? ఏం జరగబోతుంది? వైసీపీ నేతలు కావాలనే మత్స్యకార నాయకులు ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుంది. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లో ఒక పొలిటికల్ యాంగిల్లో దీన్ని మార్చేసి మొత్తంగా 18 ఏళ్ల కుర్రాడు ఆరవ్ వర్మను పూర్తిగా కటకటాలు పాలు చేశారు. తర్వాత ఆయనతో పాటు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి కొన్ని భయంకరమైన సెక్షన్లు సీదిరి పైన కూడా పెట్టి అతన్ని కూడా జైలుకి పంపించారు. అతన్ని కూడా జైల్లో ఉంచారు. పొలిటికల్ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే టీడీపీ కానీ కూటమి కానీ ఆ వైసీపీ పైన దాడులు చేస్తుందని ఇక్కడ జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు అంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా ఇటు సీదిరి ఫ్యామిలీని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. బట్ కూటమి నేతలు మాత్రం తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అంటా ఉన్నారు.